నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే. లతమ్మ స్వర్ణలత ఉన్నారు. అవునవును, అవును. స్వర్ణ మాట్లాడు. నమస్తే, నమస్తే. మామాను బాగున్నారు మామ. బాగున్నా అమ్మా, మీరు వచ్చేసారా ఇవద్దు? సరే సరే, ఓకే, సరే, వెరీ గుడ్. అక్క గోరెంట్లకు వచ్చింది మమ్మ. గవర్నమెంట్ వచ్చారా? సరే సరే, ఓకే. సరే మమ్మ, సారీ మమ్మ డిస్టర్బ్ చేసినందుకు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఈరోజు భగవద్గీత మంది 29వ పాఠం. మ్యూట్ చేసుకోండి మీరు. ఈరోజు భగవద్గీత 29వ పాఠంలోకి వచ్చినాం. కానీ మీరు మ్యూట్ చేసుకోలే ఇంకా. మనము గీతా పాఠం 29 యాక్చువల్గా ఈరోజు. అయితే నేను 28 పెట్టాను ఇక్కడ. ఎందుకు పెట్టానంటే ముందు శ్లోకం పూర్తి చెప్పలేదనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అన్న పాఠం మనము ముందు కొద్దిగా చెప్పుకున్నాం. అంటే ఒక యాంగిల్లో చెప్పుకున్నాం మనము. ఆ యాంగిల్లో చెప్పుకున్నాము, కానీ దాంట్లో ఇంకా చెప్పుకునేది ఉంది కాబట్టి ఈ రోజు కూడా దీన్ని అదే పాఠాన్ని బయటికి తీశానమాట. దీంట్లో ఏం చెప్తామంటే ఇక్కడ దేహినోస్మిన్ యథా దేహే ముందు ఏం చెప్పామనేది కాస్త రీక్యాప్, 2 నిమిషాలు రీక్యాప్ చేసి తర్వాత ఈ రోజు అదే శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుంటాం అనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అంటే ఇప్పుడు మేము చెప్పుకున్నామంటే దేహి అంటే ఎవరు, దేహము అంటే ఎవరు. దేహి అంటే ఏం చెప్పుకున్నాం మనము? దేహి అంటే దేహ అస్య అస్తి ఇది దేహి అని చెప్పుకున్నాం. అంటే దేహము వీడికి ఉంది కాబట్టి వీడు దేహి అని చెప్పుకున్నాము. ఎలాగ చెప్పుకున్నాము? గుణ యస్య అస్తి అస్య అస్తి గుణి అని చెప్పుకున్నాము. గుణములు వీడిలో ఉన్నాయి కాబట్టి వీడు గుణవంతుడు. దేహము వీడికి ఉంది కాబట్టి వీడు దేహి అని చెప్పుకున్నాము. దేహి, గుణి ఇలా చెప్పుకున్నాం అనమాట. గృహి అంటే గృహం ఉన్నటువంటి వాడు గృహి, అలాగే చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి ఏమంటే దేహము వేరే, తర్వాత ఉన్నటువంటి ఆత్మ వేరే, వేరేవాడు అని మనం చెప్పుకున్నాం అనమాట. అలా చెప్పుకున్న నేపథ్యంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక యాంగిల్లో చెప్పుకున్నాము. ఒకటి మెడికల్ హిస్టరీ ప్రకారం చెప్పుకున్నాము. మెడికల్ నాలెడ్జ్ ప్రకారము ఒక దేహంలో ఉండేటువంటి సెల్స్ అన్నీను 7 సంవత్సరాలకు రీప్లేస్ అయిపోతుంటుంది, మారిపోతుంటాయి. మారిపోయేదాని నుంచి ఏమైపోతుందంటే 7 సంవత్సరాలకు కొత్త జన్మే వచ్చి ఉంటుంది వాడికి. పుట్టినప్పటి నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికినాడంటే సుమారు అంటే 11 జన్మలు వాడికి వచ్చి ఉంటుంది. అంటే ఒక జన్మ వచ్చినటువంటి సెల్స్ అన్ని ఒకసారి రాలిపోతాయి, మళ్ళీ వాడు కొత్త సెల్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఒక 7 ఏళ్ళు జరిగిన తర్వాత మళ్ళీ వాడు ఇంకో జన్మ వస్తుంది. అలా జన్మ లెక్కేసుకుంటూ పోతే కనుక సుమారు అంటే 11 జన్మల వరకు వచ్చి ఉంటుంది. అందువల్ల ఏమైపోయి ఉంటుందంటే 11 జన్మలు 12 జన్మల వరకు వచ్చి ఉంటుంది వాడికి. కానీ అందువల్ల ఏమైపోతుంది, వాడేమనుకుంటుంటాడంటే నేనే, నాదే ఇది దేహము అని అనుకుంటూ ఉంటాడు. కానీ దేహం మారిపోతూ ఉంటుంది. దేహం మారి అంటే ఈ అవస్థలన్నీ, అంటే అవస్థలు అంటే ఏమిటి? బాల్యము కానీ, యవ్వనం కానీ, వార్ధక్యం కానీ, ఇవన్నీను దేహానికి వచ్చేటివి కానీ నాకు కాదు. నాకు అంటే నేను వేరే, అంటే దేహి వేరే, దేహము వేరే అని చెప్పుకున్నాము ముందు వారంలో. ఇదే శ్లోకానికి దేహినోస్మిని యథాదేహం. ఆ కౌమారం అంటే చిన్నతనము, అంటే చిన్నతనం అంటే పిల్లతనము, అంటే బాల్యము, తర్వాత యవ్వనము, జర. ఈ 3 కూడా, జర అంటే ముసలితనము. ఈ 3 కూడా ఎలాగైతే మార్పు చెంది మారిపోతుంటుందో, మారిపోయినప్పుడు అంతాను ఇదంతా దేహి అన్నటువంటి వాడికి పట్టదు. అంటే వాడు లోపల ఉంటాడు, వాడు అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే వాడు కేవలము ఒక అబ్జర్వ్ చేసేటువంటి వాడు మాత్రమే వాడు. ఇవన్నీ మారిపోతుంటుంది. మారిపోయినప్పటికీ కూడాను వాడు వాటిని అలాగే చూస్తుంటాడు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను బాగా ఆటలాడుకునేవాడిని, ఇదే కాళ్ళతో ఆటలాడుకునేటువంటి వాడిని. తర్వాత యవ్వనం వచ్చింది, ఇదే కాళ్ళతో నేను కాలేజీకి వెళ్ళేటువంటి వాడిని, ఇదే కాలేజీతో నేను ఆఫీస్కి వెళ్ళేటువంటి వాడిని. ఇప్పుడు ముసలితనం వచ్చింది, ఇదే కాళ్ళు మెట్లెక్కలేకుండా ఉన్నాను నేను, ఇదే మోకాళ్ళే. అప్పుడు ఇదే మోకాళ్ళే, చిన్నప్పుడు ఇదే మోకాళ్ళే, ఇప్పుడు ఇదే మోకాళ్ళే. కానీ ఈ మోకాళ్ళు ఇప్పుడు నడవడానికి కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మోకాళ్ళు మారిపోయినాయి, నేను మాత్రం అలాగే ఉన్నాను. మోకాళ్ళు మాత్రం మారిపోయినాయి, నేను మాత్రం అలాగే ఉన్నాను. ముఖం మాత్రం మారిపోయింది. అంటే దేహం వేరే, నేను వేరే అని చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ముందు వారంలో చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అందువల్ల ఏమైపోతుందంటే భగవంతుడు ఏం చెప్తుందంటే శ్రీకృష్ణుడు తథా దేహాంతర ప్రాప్తి. ఎలాగైతే ఇదంతా మారిపోయినప్పటికీ కూడా ఇది నేను అనుకునేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ ఒకడికి దేహాంతర ప్రాప్తి అంటే మరణించిన తర్వాత కూడా ఇంకొక దేహం వస్తుంది వాడికి. కాబట్టి వాడు ఎప్పుడూ ఉండేటువంటి వాడు కాబట్టి వాడిని గురించి నువ్వు ఆలోచన చేసేటువంటి అవసరం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఎందుకు శోకిస్తున్నాడు అంటే, అరే నేను
భీష్ముడిని చంపుతున్నాను, ద్రోణుడిని చంపుతున్నాను, మరి ఎలా యుద్ధం చేసేది అని అన్నప్పుడు, అరే నువ్వు ఎవరిని చంపలేదయ్యా నువ్వు, అందువల్ల నువ్వు ఎవరిని చంపడం లేదు నువ్వు. ఎందుకంటే ఈ జీవుడు అనేటువంటి వాడు, దేహి అన్నటువంటి వాడు ఎప్పుడూ నిత్యుడిగా ఉంటాడు. ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ముందు శ్లోకంలో చెప్పు నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ నభవిష్యామహ అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. అంటే నేను గాని, నీవు గాని, ఇతర రాజులు గాని ముందు ఉన్నారు, అంటే భూతకాలంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్ కాలంలోనూ ఉన్నారు, మనం ఎప్పుడు కూడా ఉంటాము. అంటే ఎప్పుడు జీవుడు ఉన్నటువంటి వాడు నిత్యుడు, అంటే ఎప్పుడూ ఉన్నటువంటి వాడు జీవుడు, వాడికి మరణం లేదన్నమాట. అలాంటి వాడు జీవుడు అని చెప్పేసి ముందు శ్లోకంలో చెప్పినాడు భగవంతుడు. ఈ శ్లోకంలో ఏం చెప్పినాడు? దేహినస్మిన్ యథాదేహే, కౌమారము, యవ్వనము, జర ఇవన్నీ మారిపోతుంటుంది. అయినప్పటికీ కూడా జీవుడు ఉన్నటువంటి వాడు ఒకడు ఉంటాడు అని చెప్పేసి చెప్పాడనమాట. దాన్ని మనం మెడికల్ సైకాలజీతో, మెడికల్ నాలెడ్జ్‌తో మనము లింక్ చేసి మనం ఏం చెప్పుకున్నామంటే 7 సంవత్సరాలకు మారిపోతుంటుంది అని చెప్పినాం. అందువల్ల ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం ముందు ముందు వారంలో ఏం చెప్పుకున్నామంటే, ఇలా మారిపోతుండేదాన్ని మనం గమనించి మన పెద్దలు ఏం చేశారంటే, మన ధర్మశాస్త్రాలు రాసేటువంటి వాళ్ళు కూడాను దీన్ని ఇలాగే చెప్పారు. ఏమిటంటే 12 సంవత్సరాలైన తర్వాత ఒక వ్యక్తి కనబడకుండా పోతే వాడికి తద్దినం పెట్టేయండి, తిథి పెట్టేయండి. ఎందుకు చెప్పారు వాళ్ళు అంటే, 12 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు ఎలాగో శరీరం మారిపోయి కొత్త శరీరం వచ్చేస్తుంది వాడికి. మరి 12 సంవత్సరాలు వాడు కనబడలేదంటే, ఏదన్నా కాశీకో ఎక్కడికో వెళ్ళి మళ్ళీ 12 ఏళ్ళు వాడు రాలేదు, వాడి ముఖమే కనబడలేదంటే, వాడు చనిపోయినట్టుగా లెక్కేసి వాడికి తిథి పెట్టేయండి అని చెప్పేసి మన ఆపస్తంభ సూత్రాల్లోనూ మిగిలిన చోటంతా రాశారనమాట. సో ఇలా ఉంది అని చెప్పేసి ఆ నేపథ్యంలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర అన్నదంతా మనము చర్చించుకున్నాం అనమాట. ఈ రోజు ఏం చర్చించుకుంటామంటే కాస్త లాజికల్‌గా ఇంకా వేరే కోణం నుంచి మనం ఈ శ్లోకాన్ని ఎలా చూస్తాము అంటే, ఈ శ్లోకాన్ని ఇలా చూస్తారనమాట. నేను ఇప్పుడు ఉన్నాననుకోండి, ఇక్కడ ఉన్నాను నేను. నేను ఈ మొబైల్‌ను చూస్తున్నాను అని నేను అంటాననుకోండి. ఈ మొబైల్‌ని నేను చూస్తున్నాను అంటే ఇప్పుడు ఈ మొబైల్ అనేది కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి వేదాంతంలో. ఈ మొబైల్ అనేది ఏమిటంటే చూడబడేటువంటి వస్తువు. చూసేటువంటి వాడు నేను. నేను మొబైల్‌ను చూస్తున్నాను అంటే, ఈ మొబైల్ అనేది దృశ్యము అంటామనమాట. దృశ్యం. చూసేటువంటి వాడు ద్రష్ట. నేను చూస్తున్నాను. ఇది దృశ్యం. దృశ్యాన్ని నేను చూస్తున్నాను. నేను సినిమా చూస్తున్నాను. లేకుంటే ఒక టీవీ చూస్తున్నాను. లేకుంటే ఒక కంప్యూటర్ చూస్తున్నాను. నేను వేరే, కంప్యూటర్ వేరే. నేను వేరే, మొబైల్ వేరే. కానీ నేనిది చూస్తున్నాను. అలాగే మనం ఏం చెప్తాము? నేను ఈ దేహాన్ని చూస్తున్నాను. నా శరీరాన్ని చూస్తున్నాను అని నేను చెప్పినప్పుడు, అప్పుడేమి లాజికల్‌గా ఆలోచన చేస్తే ఏమవుతుంది? నేను వేరే, శరీరం వేరే గదా! నేను వేరే, శరీరం వేరే. నేను, శరీరం ఒకటి కాదు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, మనం బయటికెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఈ దేహమే నేను అనుకుంటుంటామనమాట. నువ్వెవరంటే నేను అంటాం గానీ, నేను అన్నప్పుడు ఎవరంటే మనం దీనితో లెక్కేసుకుంటామనమాట. ఈ బాడీతో లెక్కేసుకుంటామనమాట. అంటే శరీరాంతో లెక్కేసుకుంటాం. కానీ శరీరంతో లెక్కేసుకునేది చాలా తప్పు అని చెప్తుందనమాట వేదాంతం. ఎలాగైతే ఇది నేను దీన్ని చూస్తున్నాను, ఈ మొబైల్‌ని చూస్తున్నాను అని చెప్తున్నానో, అలాగే నేనేం చెప్తున్నాను, నేను నా శరీరాన్ని చూస్తున్నాను అని నేను చెప్తున్నాను. అప్పుడు నేను వేరే, నా శరీరం వేరే గదా! నేను వేరే, మొబైల్ వేరే అయినప్పుడు, నేను వేరే, శరీరం వేరే గదా మరి. అలాగ అర్థం చేసుకోవాలి గదా! అని చెప్పేసేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటి సందేశం అన్నమాట ఇక్కడ. అంటే దేహి వేరే, దేహము వేరే. దేహము పడిపోతుంది. దానికోసం బాధపడే పని లేదు. ఎందుకంటే దేహి అన్నటువంటి వాడు ఎప్పుడూ ఉంటాడు అని చెప్పేటువంటి నేపథ్యంలో చెప్పినటువంటి సందర్భం అన్నమాట. ఇది ఒకటి లాజికల్‌గా ఆలోచన చేస్తే. రెండవ రకంగా లాజికల్‌గా ఏం ఆలోచన చేస్తారంటే, వాళ్ళేం చెప్తారంటే ఆహ్, ఈ ఈ మొబైల్ నాది అంటాం. ఇంతకుముందు నేను మొబైల్‌ని చూస్తున్నాను అన్నాను గదా! ఇప్పుడు ఈ మొబైల్ నాది అంటాను. నాది అంటే అప్పుడేమైపోతుంది? నేను వేరే, మొబైల్ వేరే కదా! అలాగే ఈ శరీరం నాది అన్నప్పుడు నేను వేరే, నా శరీరం వేరేనే గదా మరి. ఈ శరీరం నాది అన్నప్పుడు నేను వేరే, ఈ శరీరం వేరే. నేనెవరిక్కడ? నేను అన్నది జీవుడు. ఆ జీవుడు అన్నటువంటి వాడే ఆత్మ. ఆత్మకు నాశనం లేదు అని చెప్పడాని కోసము ఈ 2 లాజికల్‌గా అడుగుతారనమాట. శంకరాచార్యులు భాష్యం రాసేటప్పుడు ఈ 2 లాజిక్స్‌ని యూజ్ చేసేసి ఆయన సాంస్క్రిట్‌లో బాగా రాస్తారనమాట దాన్ని. రాసి ఏం చెప్తారంటే, ఈ దేహికి సంబంధం లేదు. దేహము పడిపోయినప్పుడు అందువల్ల నీవు మరణించినప్పుడు ఎవరు దుఃఖించినటువంటి అవసరం లేదు. ఎవరైనా మరణించినారు అంటే దగ్గరలో, ఎందుకంటే మనం సమస్త జీవులు మరణిస్తుంటారు. మన చుట్టుపక్కలటువంటి వాళ్ళు రోజు ఎంతోమంది చనిపోతూనే ఉంటారు. ఎంతోమంది చనిపోతుంటారు. ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాము.
అంతమంది అన్నిటికీ మనం ఆలోచన చేయం కదా! కానీ మనకు తెలిసినటువంటి వాడు, మనవాడు అన్నటువంటి వాడు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం. కానీ ఎందుకు ఆ మనవాడు అన్నటువంటి అపేక్ష వచ్చింది అంటే, మనం అతనితో ఉన్నటువంటి రాగము అంటామనమాట. రాగము అంటే పాట పాడే రాగం కాదనమాట. రాగము అంటే అనురాగము, అనురక్తి, ఆసక్తి ఇది ఎక్కువ ఉన్న దాని నుంచి మనకేమైపోతుందంటే, వాడి మీద మనకొక ప్రేమ పెరుగుతుందనమాట. ఆ ప్రేమ పెరిగి, ఆ ప్రేమ మూలంగా వాడు చనిపోయినాడని ఏడుస్తున్నాం గానీ, ఆ రాగాన్ని నువ్వు తగ్గించుకో అని చెప్తాడనమాట. ఎవరు? శ్రీకృష్ణుడు. కాబట్టి తథా దేహాంతర ప్రాప్తి. దేహాంతర ప్రాప్తి ఈ 2 లాజిక్స్‌తో ఏం చెప్తారంటే, దేహము వేరే, దేహి వేరే అని చెప్తారనమాట. తర్వాత ఇంకొక లాజిక్ ఏం చెప్తారంటే, అది కూడా లాజికల్ ఎక్స్‌ప్లనేషనే. అదేం చెప్తారంటే, ఒక వే ఒకటి చేంజ్ అయింది అనుకోండి. ఏదైనా ఒకటి మార్పు జరిగింది అనుకోండి. మార్పు జరిగింది అంటే, మార్పు జరగడాన్ని మనం ఎలా గమనిస్తాము? మార్పు జరగడాన్ని ఎలా గమనిస్తామంటే, ఆ మార్పు జరగని ఒకటి వస్తువు దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆ మార్పును గమనించగలుగుతాము అని ఒక థియరీ. అంటే ఏమిటంటే ఎవరీ చేంజ్ హ్యాపెన్స్ అగైన్స్ట్ ఎ చేంజ్‌లెస్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్తారనమాట దీనికి. అంటే ఏదైనా ఒక మార్పు జరిగింది అంటే, ఆ మార్పుకు వెనకాల ఒక మార్పు జరగనటువంటి ఒక పదార్థం ఉంటుంది. నేను ఓ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే నేను గంగా నదికి వెళ్ళాను. గంగా నదికి వెళ్లి స్నానం చేశాను. గంగా నదిలో నీళ్లు స్నానం చేశాను. నేను నీళ్లు స్నానం చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ అక్కడికెళ్ళాను. మరి ఆ నీళ్లు లేవు. నీళ్లు వెళ్ళిపోయినాయి ఎప్పుడేను. నీళ్లు వెళ్ళిపోయినాయి గానీ, నది మాత్రం అక్కడే ఉంది. ఆ నది అన్నది చేంజ్‌లెస్ ఆబ్జెక్ట్. అంటే చేంజ్ కానటువంటి వస్తువేమిటి? గంగా నది. చేంజ్ అవుతున్నటువంటి వస్తువేమి? నీళ్లు. నీళ్లు ఇప్పుడున్నటువంటి నీళ్లు ఇంకో 5 నిమిషాలకు మళ్ళీ నీళ్లు ఉండవనమాట. ఆ నీళ్లు వస్తుంటే ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. సముద్రంలో కలిసిపోతూనే ఉంటుంది. చేంజ్ కానటువంటి వస్తువేమిటి? నీళ్లు. చేంజ్ కాకుండా ఉండేటువంటి వస్తువు ఏమిటంటే గంగా. చేంజ్ అవుతూ ఉండేటువంటి వస్తువు ఏమిటంటే నీళ్లు. ఈ నీళ్లు ఓసారి మంచినీళ్ళు రావచ్చు. ఓసారి అందులో ఏదో గలీజు నీళ్లు రావచ్చు. ఇంకోసారి ఇంకేదో రావచ్చు. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుందనమాట అదంతా. అది వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఆవిరైపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ చేంజ్ కాకుండా ఉన్నటువంటి వస్తువు ఏమిటంటే ఇదొకటి ఉంటుందట. గంగా నది అనేటువంటిది చేంజ్‌లెస్ ఆబ్జెక్ట్. చేంజ్ కాకుండా ఉన్నటువంటి ఆబ్జెక్ట్. అంటే మార్పు రానటువంటి పదార్థము. కాబట్టి మార్పును మనం గమనించాలంటే మార్పు లేనటువంటి పదార్థం ఒకటి దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే మార్పును గమనించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నాం మార్పిక్కడ? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం, యవ్వనం, జర. కౌమారం బాల్యము మనం అబ్జర్వ్ చేస్తున్నాము. యవ్వనాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ముసలితనాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ 3 చేంజ్‌లు మనం అబ్జర్వ్ చేసినాము అంటే, దీని వెనకాల ఏముంది? చేంజ్‌లెస్ ఆబ్జెక్ట్ ఒకటుంది. ఆ చేంజ్ కానటువంటి ఆబ్జెక్ట్ ఏమిటి అంటే జీవి. అన్నటువంటి జీవి వేరే, దేహం వేరే అని చెప్పడానికి కోసము ఇది గూడా ఒక నిరూపణ అని చెప్తారనమాట దీన్ని. అర్థమైందని అనుకుంటారు ఇది. ఎందుకంటే చిన్న ఇదే అన్నమాట. చేంజ్ కాకుండా ఉన్నటువంటి పదార్థం ఒకటి ఉండాలనమాట. కంసల వాడి యొక్క దాగలి అంటాం గదా! దాగలి అంటే బంగారు వస్తువులు వస్తుంటే బంగారు వస్తుంటుంది. ఒక నెక్లెస్ చేస్తాడు. ఆ నెక్లెస్ వెళ్ళిపోతుంటుంది. తర్వాత ఇంకోసారి నెక్లెస్సే వస్తుంది. ఆ నెక్లెస్ బంగారే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ దాగలి మాత్రము అలాగే ఉంటుంటుందన్నమాట. దాగలి అలాగే ఉంటుంది. కంసాల యొక్క దాగలి చేంజ్ కానటువంటి ఆబ్జెక్ట్. దాని మీద వచ్చేటువంటి ఆబ్జెక్ట్‌లన్నీ చేంజ్ అవుతుంటుంది, వెళ్ళిపోతుంటుంది. చేంజ్ అవుతుంటుంది, వెళ్ళిపోతుంటుందన్నమాట. ఈ చేంజ్ అంటే మార్పును మనం గమనించాలి అంటే, మార్పు లేనటువంటి ఒక పదార్థం ఒకటి ఉండాలి. ఆ మార్పు లేనటువంటి పదార్థము శరీరములో ఏమిటి అంటే, శరీరం అంతా మార్పు చెందిపోతూ ఉంటుంది. ఈ రోజున్నటువంటి శరీరం రేపుండదు. రేపున్నటువంటి శరీరం మర్నాడు ఉండదు. మారిపోతూ ఉంటుంది. మారిపోయేటువంటి వస్తువు మారిపోయి చివరికి ఏమైపోతుంది? ఒకానొక సందర్భంలో ఆ దేహం పడిపోతుందనమాట. ఇక దానికి శక్తి లేకుండా పడిపోతుందనమాట. పంచభూతాత్మకమైనటువంటి శరీరము. ఎందుకంటే పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము ఈ 5తో నిర్మించబడినటువంటి శరీరము. ఈ 5తో నిర్మించబడినటువంటి శరీరం ఎప్పుడో ఒకప్పుడు అలా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమైపోతుంది? జీవి అనేటువంటి వాడు అలాగే ఉంటాడు. ఎందుకంటే వీడు చేంజ్‌లెస్ ఆబ్జెక్ట్ కదా! వీడు. చేంజ్‌లెస్ ఆబ్జెక్ట్ వీడు. వీడేమైపోతాడంటే ఇంకొక స్థూల దేహంలోకి వెళ్ళిపోతాడు. అని చెప్పేటువంటి సందర్భం అనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం, యవ్వనం, జర తథా దేహాంతర ప్రాప్తి. ఇది ముందు వారంలో మనం చెప్పుకున్నది దృక్కోణమే వేరే రకంగా చెప్పుకున్నాము. మరి ఈ వారంలో చెప్పుకున్నటువంటి దృక్కోణం ఏమిటంటే, ఈ వారం టోటల్‌గా
మరి లాజికల్‌గా అంటే ఒక నియమబద్ధంగా ఇందువల్ల దేహి వేరే, దేహము వేరే అని చెప్పుకోవడానికి మనకు ఒక ఒక ఎందుకు ఏదో ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ రీతిగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం చెప్పుకునేటువంటి పామరులైనటువంటి జనులు అంటే సాధారణమైనటువంటి జనులు ఏం చెప్పుకుంటారంటే, "ఈ శరీరం నాది" అంటారు. అందుకోసం దీనికి ఏదో రంగులు క క చే చెమ్మ తలకు రంగులు వేయడం గాని, ఇంకేదో చేసుకోవడము, ముఖానికి ఏదేదో వేసుకోవడము అన్నీ చేస్తుంటారనమాట. కానీ ఈ దేహం అన్నటువంటిది ఇది అశాశ్వతమైనటువంటి దేహము. కానీ శాశ్వతమైనటువంటి వస్తువు ఏమిటి? ఆ శాశ్వతమైనటువంటి వస్తువు ఆత్మ, జీవి అన్నమాట. ఆ జీవి అన్నటువంటి వాడు నిత్యుడు. వాడికి ఎప్పుడు కూడాను మరణం లేదు. వాడెప్పుడూ అలాగా ఉంటాడు. కాబట్టి నీవు శోకించడానికి అవసరం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడన్నమాట. ఇది ఒక నేపథ్యం అన్నమాట. అంటే మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఒకటేమి నేను చూస్తున్న వస్తువు అని నేను చెప్పినప్పుడు నేను వేరే, చూస్తున్న వ్యక్తి దృశ్యము వేరే, ద్రష్ట వేరే. దృశ్యము, ద్రష్ట 2 ఎప్పుడు ఒకటి కాలేదు. కాబట్టి దేహము వేరే, దేహి వేరే అని ఒకటి చెప్పుకున్నాం. రెండవది ఇది నాది అన్నప్పుడు ఏదైనా ఒక వస్తువుని ఇది నాది అన్నప్పుడు నేను వేరే, ఆ వస్తువు వేరే. అలాగే ఈ శరీరం నాది అన్నప్పుడు నేను వేరే, ఈ శరీరం వేరే అని రెండవ రకంగా చెప్పుకున్నాము. మూడవ రకంలో ఏం చెప్పుకున్నామంటే, ఏ మార్పు వచ్చినప్పటికి కూడాను, ఆ మార్పుకు వెనక వైపు మార్పు లేనటువంటి పదార్థం ఉన్నప్పుడు మాత్రమే మార్పు మనం గమనించగలుగుతాము. ఎలాగైతే గంగా నది నీళ్లు మారిపోయినప్పటికి కూడా గంగా అన్నది ఉంటుందో, అలాగే ఈ దేహం మార్పు చెందినప్పటికి కూడాను దేహం అన్నది అలాగే ఉంటుంది అని 3 రకాలుగా మనము లాజికల్‌గా చెప్పుకున్నామనమాట ఈరోజు. దేహం వేరే, దేహి వేరే అన్నటువంటిది చెప్పుకున్నామనమాట. ఈ మూడు చెప్పుకున్నది పర్పస్ ఎందుకు చెప్పుకున్నాం దీన్నంతాను? ఎందుకు చెప్పుకున్నామంటే, శ్రీకృష్ణుడు బేసిక్‌గా ఏం చెప్తున్నా అంటే, అర్జునుడికి ఏం చెప్తున్నా అంటే, "అయ్యా నువ్వేం శోకంలో ఉన్నావు నీవు. శోకంలో చాలా బాధపడిపోతున్నావు. నీవు శోకపడడానికి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు చావడానికి ఇది లేదు" అని చెప్తున్నాడన్నమాట. ఇది 3 శ్లోకాలు. 3 శ్లోకాలు ఏమేమి శ్లోకము? "అశోచ్యానమశోచస్త్వాం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ అనుశోచంతి పండితాః." ఎన్నో శ్లోకం ఇది? నంబర్ చెప్తాను ఒక్క నిమిషం. ఇక్కడే ఉంది. ఆ శ్లోకం వచ్చేసేసి మన 11వ శ్లోకము. తర్వాత 12వ శ్లోకము "నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప" చెప్పుకున్నాం. అదే 12వ శ్లోకము. ఇది 13వ శ్లోకం "దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర" 13వ శ్లోకము. ఈ 3 శ్లోకాలులో ఉన్నటువంటి ప్రాముఖ్యం ఏమిటంటే, ఈ 3 శ్లోకాల్లోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నా అంటే, నీవు యోచించదగని వాటిని గురించి యోచిస్తున్నావు. బాధపడకూడనటువంటి విషయాన్ని గురించి బాధపడుతున్నావు. ఎవరో భీష్ముడు చనిపోతాడు, ద్రోణుడు చనిపోతాడు అని నీవు ఏడుస్తున్నావు కదా! కానీ భీష్ముడు, ద్రోణుడు చనిపోరు వాళ్ళు. ఎందుకంటే భీష్ముడు, ద్రోణుడు అన్నటువంటి రూపము మాత్రం పోతుంది. నామం మాత్రం పోతుంది. కానీ భీష్ముడు, ద్రోణుడు అన్నటువంటి జీవులు వాళ్ళ ఆత్మలు అలాగే ఉంటాయి. ఎప్పటికి కూడా ఉంటుంది అని చెప్తున్నాడన్నమాట శ్రీకృష్ణుడు. అందువల్లనే ఈ 3 శ్లోకాలకి ఏం చెప్తారంటే, శోక అనౌచిత్య ఉపనిషత్తు అని చెప్తారనమాట. శోక అనౌచిత్య ఉపనిషత్తు. శోకము చెందేటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఉపనిషత్తు కాబట్టి దీన్ని శోక అనౌచిత్య ఉపనిషత్తు. 3 శ్లోకాలకు మాత్రమే. ఈ 3 శ్లోకాలకు శోక అనౌచిత్య ఉపనిషత్తు అని చెప్తారనమాట. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు శోకిస్తున్నాడు సరే. అర్జునుడు శోకించేటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు అప్పుడొచ్చి మరణం అన్నది ఆత్మకు లేదు, దేహానికి మాత్రమే ఉంది. అంత పెద్ద సబ్జెక్ట్ ఎత్తుకొచ్చి ఉన్నదున్నట్టు ఎందుకు చెప్పాడు? అంటే దానికి కూడా ఒక కారణం చెప్తారు. ఏమిటంటే, ఒక వ్యక్తి ఉంటాడనుకోండి. ఒక వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి వాడు చిన్న పిల్లవాడు గాని, పెద్దవాడు గాని ఎవడన్నా వాడు ఏదో దయ్యానికి భయపడుతున్నాడు అనుకోండి. ఓ దయ్యం ఉంది అని భయపడుతుంటాడు. ఏదో మేము చిన్నప్పుడు మా గోరంట్ల అని మా ఊరు. గోరంట్ల అనమాట. మేము ఊరు నుంచి ఊరికి వెళ్ళేటువంటి వాడనమాట. ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళేపాటికి మా మా పిల్లలందరికి మాకందరికీ నోటీసు 10థ్ స్టాండర్డ్‌లో కూడా మాకు భయమే. అక్కడికి పోతే దాంట్లో దెయ్యం ఉంది అని భయం అన్నమాట. చింత చెట్టులో ఎవరో గాజుల గా గాజులాయమ్మ చనిపోయింది. అసలు గాజుల దెయ్యం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళనమాట. అట్లా మనం దెయ్యాల్లో కూడా రకరకాలనమాట మనం చెప్పుకుంటాం. బ్రహ్మరాక్షసి అంటాం, బ్రాహ్మణ దెయ్యం అంటాం. బ్రాహ్మణ దెయ్యం అంటే అది ఏదో వేదాలు చెప్తుంది, పురాణాలు చెప్తుంది, పాటలు పాడుతుంది. దాన్ని మనం బ్రాహ్మణ దెయ్యం అంటామనమాట. అదే వైశ్యుల దెయ్యము అట్లా రకరకాల దెయ్యాలు చెప్పుకుంటామనమాట. అక్కడ ఏదో దెయ్యం ఉంది అని చెప్పి చెప్పుకునేటువంటి వాడు, భయపడేటువంటి వాళ్ళమనమాట. దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం. దాని ముందరే వెళ్ళాలి మేము. మాకు ఒకటే రోడ్డు. ఆ రోడ్‌లోనే వెళ్ళాలనమాట. ఆ దెయ్యం ఉంది అని భయపడేటువంటి వాడు. అరే దెయ్యం ఉంది అని భయపడేటువంటి వాడికి సపోజ్ ఒక వ్యక్తి ఉంటాడనుకోండి. ఎవరో ఒకడు మంత్రాలేసేటువంటి వాడు, మాయలేసేటువంటి వాడు ఉంటాడనుకోండి. అతనొచ్చేసేసి "ఏయ్! ఈ తాయెత్తు పెట్టుకోరా నువ్వు. ఈ తాయెత్తు దగ్గర పెట్టుకో. ఈ తాయెత్తు ఉంటే నీకు భయం లేదు" అంటాడనుకోండి.
వాడేం చేస్తాడంటే ఆ పిల్లవాడు గాని, ఆ పెద్దవాడు గాని ఎవడన్నా గాని భయపడేటువంటి వాడు ఆ తాయెత్తు ఎప్పుడు చూసుకుంటూ ఉంటాడన్నమాట. చెట్టు దగ్గరికొచ్చేపాటికి తాయెత్తుని చూసుకుంటూ ఉంటాడు. తాయెత్తు చేతిలో పట్టుకొని వెళ్తుంటాడన్నమాట. భయపడుతుంటాడు. అంటే భయం అనేది పోలేదన్నమాట ఇక్కడ. ఇప్పుడు అర్జునుడు భయపడుతున్నాడంటే అప్పుడు మనం ఒక వ్యక్తి ఒక స్థాయిలో భయపడేటటువంటి సమయంలో ఆ వ్యక్తి యొక్క భయాన్ని పర్మనెంట్‌గా అంటే శాశ్వతంగా పోగొట్టాలి అంటే, అంతకన్నా అధికంగా ఉన్నటువంటి ఒక స్థాయిలో మనము అతనికి నీతి చెప్పాలంట. ఎలాగా? అంటే రాత్రి వెళ్తుంటామనుకోండి. రాత్రి వెళ్ళేటువంటి సమయంలో ఒక చోట వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక తాడు పడి ఉంటుంది. అది పాము అని భయపడేటువంటి వాడు ఉంటాడనుకోండి. అప్పుడు బ్యాటరీ లైట్ వేసి దాని మీద చూపించి, చూడు ఇది ఇది తాడిది పాము కాదు అని చెప్పేసి వాడికి చూపించినప్పుడు ఆ భయం వెంటనే వెళ్ళిపోతుందనమాట. అంతవరకు వాడు తాడును పామునుకునే భయపడుతుంటాడనమాట. ఇక్కడ గూడా అంతే. చెట్టు దగ్గర వెళ్ళేపాటికి అక్కడేదో తెల్లగా ఉంది అంటే, అక్కడ తెల్లగా ఉన్నటువంటి వస్తువుని చూసి భయపడేసి మనం ఏదో తెల్ల చీర కట్టుకున్నటువంటి దెయ్యమని పరిగెత్తిపోయే బదులు, ఆ తెల్ల చీర దగ్గరికి తీసుకెళ్ళి, తెల్ల చీరని తీసి చూపించి, "ఇక్కడ తెల్ల చీర ఏం లేదు చూడు, ఖాళీగా ఉంది ఇక్కడ. దెయ్యం లేదు, ఏం లేదు" అని చెప్తే వీడి భయం తగ్గిపోతుందనమాట. అంటే ఒక వ్యక్తి ఒక స్థాయిలో దుఃఖించేటువంటి సమయంలో ఏదో సైకాలజీ సబ్జెక్ట్ బ బ బ భగవద్గీత టోటల్‌గా సైకాలజీగానే ఉంటుంది. అంటే మనిషి యొక్క శోకాన్ని ఎలా పోగొట్టాలి అని చెప్పడానికి కోసం చెప్పడమేమో ఇది. ఒక వ్యక్తి ఒక స్థాయిలో శోకించేటువంటి సమయంలో, ఆ స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో వాడికి చెప్పినప్పుడు, అప్పుడేమైపోతుందంటే వాడి భయం పోతుందనమాట. వాడి శోకం పోతుంది. అర్జునుడు ఎందుకు శోకిస్తున్నాడు? నేను ఒక వ్యక్తిని చంపుతున్నాను. ఆ వ్యక్తి చనిపోయిన దాని నుంచి నాకు కష్టము అని చెప్పేసి బాధపడుతున్నాడు. వ్యక్తి చనిపోతాడే అని బాధపడుతున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈడ చనిపోయేవాడు అలా చనిపోతాడురా పాపం అందరూ చనిపోయేదే కదా! అని అలా చెప్పడం లేదాయన. ఆయన ఏం చెప్తున్నాడంటే మనిషి చనిపోవడం లేదు అని చెప్తున్నాడనమాట. అంటే అంతకన్నా ఎక్కువ స్థాయికెళ్తున్నాడు శ్రీకృష్ణుడు. అంతకన్నా ఎక్కువ స్థాయికెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు? మనిషి చావడం లేదు. దేహం మాత్రం పడిపోతుంది. దేహము వేరే, మనిషి జీవుడు వేరే. ఆ జీవాత్మకు శాశ్వతంగా ఉండేటువంటి వ్యక్తి అది. నీవు బాణం వేసి నువ్వు చంపేటువంటి వ్యక్తి కాదతను. నువ్వు బాణం వేస్తే అతను చనిపోయాడంటే దేహం పడిపోయిందంతే. దేహం వేరే, దేహి వేరే అని చెప్పడం కోసం ఏం చేస్తున్నాడంటే, అరే మళ్ళీను మనుషులందరూ చనిపోయేదే కదా! భీష్ముడు, ద్రోణుడు కూడా చనిపోయేదే కదా! నీవు నేను కూడా చనిపోయేది కదా! ఇలా చెప్తే ఏమైపోతుందంటే, ఆ శోకం అన్నది వెళ్ళదనమాట అర్జునుడికి. ఆ శోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? అంతకన్నా అధికమైనటువంటి స్థాయిలో వెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పాలనమాట. మరణమే లేదు అని చెప్పేస్తే అప్పుడేమైపోతుంది? అర్జునుడి యొక్క శోకం తగ్గాలనమాట. అర్జునుడి శోకం తగ్గాలంటే మరణమే లేదు. యుద్ధం చేసినప్పుడు చనిపోయేటువంటి వాళ్ళు మరణించినట్టే కాదు లెక్కేసుకో అని చెప్పేస్తే ఏమైపోతుంది? ఇంకా ఇంక దానికి యుద్ధం చేయడానికి ఇబ్బందేముంది? ఏమి ఇబ్బంది లేదనమాట. అందువల్ల ఇక్కడ ఏమైపోతుందంటే శ్రీకృష్ణుడు చెప్పేటువంటి 3 శ్లోకాల్లో శోకము అన్నది అనవసరము. మనం సాధారణంగా శో 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 మరణం కోసం శోకిస్తూ ఉంటాము. ఆ మరణం కోసం శోకించడం అటువంటిది పూర్తి అనుచితము. అవసరమైనటువంటిది అని శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడనమాట. శ్రీకృష్ణుడు చెప్పేటువంటి గొప్ప నీతి అన్నమాట. మొట్టమొదటిలోనే ఏం చెప్తుండంటే శోకానికి ఇది మన ఒక సందేశం, అర్జునుడికి సందేశం. మనలాంటి వాళ్ళకి ఏం సందేశం అంటే సాధారణంగా ప్రతి వ్యక్తికి దుఃఖములు అనేటివి ఉండనే ఉంటాయి. ఈ దుఃఖములు ఉన్నప్పుడు దుఃఖానికి కారణము రకరకాలైనటువంటి శోకములు ఉంటాయి మనిషికి. శోకానికి కారణం ఏమిటంటే ఒకటి గొప్ప శోకానికి కారణం ఏమిటంటే మరణము. తన భర్త చనిపోయినాడు, లేకపోతే తన భార్య చనిపోయింది, తన పుత్రుడు చనిపోయాడు, కళ్ళ ముందే పుత్రుడు చనిపోయినాడు. అలాంటప్పుడు ఏమైపోతుందంటే వీడికి చాలా బాధ అయిపోతుంది. బాధపడిపోయి వీడి జీవితం అంతా అయిపోయింది. నాది ఇంతే నా పరిస్థితి అని చెప్పేసి అనుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వాడు ఆ వ్యక్తి చనిపోలేదు. ఆ వ్యక్తి చనిపోలేదు. ఆ జీవుడు అలాగే ఉన్నాడు. ఆత్మ అలాగే ఉంటుంది. అది నిత్యమైనటువంటిది. అది ఇంకొక దేహంలోకి వెళ్ళిపోయింది అన్నటువంటి బుద్ధి మనకుండాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు. కానీ ఇది అంత సులభంగా వచ్చేటువంటి విషయం గాదు గదా! ఎందుకంటే మనం సాధారణంగా లౌకికంగా చూసినప్పుడు ఇది వేదాంతం ఏదో చెప్పేశాడు. మరి నిజంగా అలా కాదు గదా! అనుకుంటే దీన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్తాడు శ్రీకృష్ణుడు అంతే. ఎందుకంటే దీన్ని ఒక రోజుతో వచ్చేది గాదిది. ఈ శోకం అన్నటువంటి ఒక రోజుతో పోయేది గాదు. ఎందుకంటే మనము సాధారణంగా అంత చెప్పినటువంటి తేలికగా దీన్ని అమలుపరచడం చాలా కష్టము. అయినప్పటికీ కూడా నేను ఏం చెప్తా అంటే, మనం సరే ప్రపంచంలో ఉన్నటువంటి సమయంలో, ప్రపంచంలో మనం ఎన్నాళ్ళు బతుకుతామో అన్నాళ్ళు గూడాను మనం ఎలాగే ఉండాలి అంటే, ఈ తామర ఆకు మీద నీటి బిందువులాగా ఉండాలి. ప్రతి పని చేస్తూనే ఉండాలి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. భార్యాభర్తలను భార్య అయితే భర్తను చూసుకుంటుండాలా, భర్త భార్యను చూసుకుంటూ ఉండాలా, వాళ్ళ కేర్ తీసుకోవాలా, సంరక్షణ చేయాలా, అంతా చేస్తూ ఉండాలి. కానీ వాళ్ళ మీద అపేక్ష అన్నది ఎక్కువ పెంచుకోకూడదనమాట. అపేక్ష ఎక్కువ పెంచుకుంటూ పోతే ఏమైపోతుందంటే అది రాగము అంటామనమాట. ఆ రాగం ఎక్కువయ్యే కొద్దీ ఏమైపోతుందంటే మనకు
వాళ్ళు వాళ్ళు లేకపోతే మనం బతకలేమేమో అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ముందు ముందు శ్లోకాల్లో అవన్నీ చెప్తాడనమాట. ఆ శ్లోకాల్లో ఏం చెప్తాడంటే రాగము అన్నటువంటిది కోరిక వాళ్ళ 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 మీదనే అనురాగం, అనురక్తి, ఆసక్తి ఎక్కువ పెంచుకున్న దాని నుంచి ఏమైపోతుందంటే మనము వాళ్ళ మీద ఎక్కువ అపేక్ష కలిగి వాళ్ళకేదైనా మరణం సంభవించినప్పుడు గానీ, ఇంకేమైనప్పుడు గానీ, మనము కృంగిపోతాం. కృషించిపోతామనమాట. కాబట్టి అలా కృంగి కృషించేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరికి వారే. అతను అతనే, నేను నేనే. అంతేగాని నేను ఇక్కడేదో పెంచుకున్నాం ఈ ఈ జన్మలో ఈ భర్త, వచ్చే జన్మలో ఇంకెవరో భర్త తెలీదు. ఇంకెవరో భర్తో లేకుంటే నీవే భార్యనో తెలీదు. నీవే భార్య ఈ జన్మలో భార్య గావచ్చు, వచ్చే జన్మలో భర్త గావచ్చు. మళ్ళీ జన్మలో ఏమవుతుందో ఎవరికీ తెలీదు. కాబట్టేసేసి అప్పటి పుత్రులే వేరే. అప్పటి నా అమ్మానాన్నలే వేరే. ఆ పరిస్థితే వేరే. అది కొన్నాళ్ళు. మనమేమనుకుంటున్నామంటే ఇది ఒక 100 ఏళ్ల కాలం గదా! అనుకుంటాం కానీ, భగవంతుని దృష్టిలో 100 ఏళ్ళు ఒక రోజు గూడా లెక్కలేదనమాట. ఒక రోజు గూడా లెక్కలేదనమాట. దేవతా కాలమానం ప్రకారం. మన కాలమానం ప్రకారం అది ఎన్నో ఎన్నో ఏళ్ళు అనుకుంటామనమాట. కాబట్టేసి ఇది ఎన్నో ఏళ్ళు అనుకునేదేమి లేదు. ఇది ఒక సినిమా తెరలాగా ఉంటుంది. కొన్నాళ్ళు మనం ఈ స్టేజ్ మీద ఆడతామనమాట. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనం వెళ్ళిపోతుంటామనమాట. అందువల్లనే మనకు తెలుగులో మంచి పద్యం ఉందనమాట. మనకు 'ప్రేమ్ నగర్‌లో' మొట్టమొదటి పద్యం అది. అదేమిటంటే దువ్వూరు రామిరెడ్డి అనేటువంటి వాడు రాశాడనమాట అది. అంతము లేని భువనమంతయు పురాతన పాంథశాల విశ్రాంతి గృహంబు. అంతము లేని భువనం. ఈ భువనమంతా ఎలా ఉంటుందంటే అంతము లేని భువనమంతయు పురాతన పాంథశాల పాంథశాల అంటే కళ్ళు అమ్మేటువంటి అంగడంట. ఇదంతా ప్రపంచమంతా కళ్ళు అమ్మేటువంటి అంగడి అన్నమాట. పురాతన పాంథశాల విశ్రాంతి గృహంబు. అందు ఇరు సంధ్యలు రంగుల వాకిలిల్. ఇది ఈ పక్క 2 కూడా రంగుల వాకిలిలు. ఇక్కడ సూర్యుడు, ఇటు చంద్రుడు రంగుల వాకిలిలు. ధరాక్రాంతులు, పాదుషాలు, బహరాం జబిషీడులు వేలవేలుగా సుఖించిపోయిరెటకో పెరవారికి చోట జంగుచుందని చెప్తాడన్నమాట. అంటే ఏమిటంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే ఎంతో మంది ఇలా వస్తుంటారు. ఈ స్టేజ్ మీద కొన్ని రోజులు వాళ్ళు ఉంటారు. కొన్ని స్టేజ్‌లు ఉండిన తర్వాత వాళ్ళేమో వెళ్ళిపోతుంటారనమాట. కాబట్టేసి ఇలాంటి వెళ్ళిపోయేటువంటి వాళ్ళ కోసం ఏది పర్మనెంట్ కాదనమాట ఇక్కడ. పర్మనెంట్ అనేది నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్ అంటారనమాట. చేంజ్ ఈస్ పర్మనెంట్. చేంజ్ అన్నది మాత్రమే పర్మనెంట్ గాని, పర్మనెంట్‌గా ఉండేటువంటి వస్తువు ఏదీ లేదనమాట. ఈరోజు చూసినటువంటి వస్తువు రేపుండదు. రేపుండేటువంటి వస్తువు ఇంకొక రోజు ఉండదనమాట. అందువల్ల మార్పు ఉన్నది అంత మార్పు జరిగిపోతుంటది. మన కళ్ళెదురుగా మనం చూస్తుంటాం అన్నమాట. ఏదో అడవులుంటుంది ముందు. అడవులునన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇండ్లయిపోయుంటాయి, భవంతులయిపోయుంటాయి. పెద్ద భవంతులు మళ్ళీ ఎప్పుడు కిందకి పడిపోతాయో తెలీదనమాట. ద్వారకా నగరం అట్లాంటి నగరమే ఇప్పుడు లేకుండా పడిపోయింది గదా! సముద్ర గర్భంలో పడిపోయింది ద్వారకా నగరం అలాంటిది. మరి లేదనమాట. మరి ఎన్నో అలాంటివి మనం చూస్తుంటాం. నలంద యూనివర్సిటీ బీహార్‌కెళ్తే తెలుస్తదనమాట. నలంద యూనివర్సిటీ ఇప్పుడు భూమిలోంచి తవ్వి బయటికి తీశారనమాట దాన్ని. కానీ ఏమిటంటే పరిస్థితి ఏమిటంటే ఒకప్పుడు మహోన్నతంగా వెలిగినటువంటి ఆహ్, ఒక ఒక ఏదైనా వస్తువులు కానీ, లేకుంటే ఒక భవనాలు కానీ, అవన్నీ కూడా మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతుంటాయన్నమాట. కాలగర్భంలో కలిసిపోతుంటుంది. మళ్ళీ ఎప్పుడో వస్తుంటాయి, పోతుంటాయన్నమాట. జడ పదార్థాలకి అట్టున్నప్పుడు, మనకు జవ పదార్థం మనకి జీవ పదార్థం ఉన్నటువంటి మనం ఎలాంటి వాళ్ళు? మనం పడిపోతూనే ఉంటామన్నమాట. ప్రతిరోజు మనం ఎవరు పుట్టినవాడు ఎవడు బతికినటువంటి వాడు లేడు గదా! అన్నటువంటి ఒక బుద్ధి జ్ఞానం మనకు కలిగి ఉంటే మనం ఎలాగా ఉండాలంటే తామరాకులో మీద ఉన్నటువంటి నీటి బిందువులాగా అంటే ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా నీళ్ళు తుడిచేస్తే వెళ్ళిపోతుంది. తామరాకుకేమో నీరు అంటుకోదనమాట. అలాగేనే జీవితం సాగించాలి. జీవితం సాగించి వెళ్ళిపోవాలి అని చెప్పడంలో ఈ 3 శ్లోకాలు అలాంటి నేపథ్యంలో చెప్పినటువంటి శ్లోకాలనమాట. అర్జునునికి ఒక్కసారిగా ఆ విషాదం తగ్గాలి అంటే అంతకన్నా ఎక్కువ స్టేజ్‌కెళ్ళి మరణమే లేదు అని చెప్తున్నాడనమాట శ్రీకృష్ణుడు. మరణమే లేదు గాబట్టి లేని దాని గురించి అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అని మొదటి శ్లోకంతోనే స్టార్ట్ చేశాడనమాట. తర్వాత నీవు ముందు జన్మలో ఉన్నావు. నేను ముందు జన్మలో ఉన్నాను. ఇతర జనులు ముందు కాలంలో ఉన్నారు. వచ్చే కాలంలో కూడా వాళ్ళుంటారు. కాబట్టి దీని గురించి దుఃఖించేటువంటి అవసరం లేదు అని మళ్ళీ చెప్తున్నాడనమాట. ఇలా ఒకటే విషయాన్ని ఇతివృత్తాన్ని 3, 4 భిన్న కోణాలతో అర్జునుడికి చూపిస్తున్నాడనమాట. ఇక్కడ ఇది ఈ శ్లోకం వరకు అర్థం చేసుకోవాల్సింది. కానీ ఈ శ్లోకంలో అంతర్గర్భితంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉందన్నమాట. ఆ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతము అన్నది శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడన్నమాట. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక మనిషి మరణించినప్పుడు అంటే దేహం పడిపోయినప్పుడు ఈ జీవి అయినటువంటి వాడు ఇంకొక స్థూల దేహంలోకి వెళ్ళిపోతుంటాడు అన్నది మన హిందూ సంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మ సంప్రదాయం ప్రకారం నమ్మేటువంటి విషయం అన్నమాట. కానీ దీన్ని
అబ్రహామిక్ రిలీజియన్స్ అంటాం కదా! అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే క్రిస్టియానిటీ గాని, ముస్లిమ్స్ గాని వీళ్ళు నమ్మరన్నమాట దీన్ని. వాళ్ళ ప్రకారం ఏమిటంటే ఒకే జన్మ. ఒకే జన్మలో మనిషి పుడతాడు. పుట్టిన తర్వాత డే ఆఫ్ జడ్జిమెంట్ అని ఒకటుంటుంది. ఆ రోజు వీడు మంచో, చెడా అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. దాని ప్రకారం వాడు శిక్ష అనుభవిస్తాడు అంతే. తర్వాత మళ్ళీ జన్మ పుట్టదు అన్నటువంటి సిద్ధాంతం వాళ్ళది. మన సిద్ధాంతం ఇది. కానీ మన సిద్ధాంతం వల్ల ఉపయోగం ఏమిటి? మన సిద్ధాంతం వల్ల ఇది ఈ గీత ఈ శ్లోకంతో సంబంధం లేనటువంటి విషయం ఆఫ్ కోర్స్. అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేహినోస్మిన్ యథాదేహ వచ్చింది కాబట్టి. ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే, ఒక వ్యక్తి చాలా ధనవంతుడు. ఒక వ్యక్తి చాలా బీదవాడు. ఇలా పుట్టడానికి ఏమిటి కారణము? నేనెందుకు ఇలా కష్టంలో పుట్టాను, వాడెందుకు అంత సుఖంలో పుట్టాడు అని మనం సాధారణంగా అనుకుంటుంటామనమాట. సాధారణ సందర్భాల్లో మనం చాలా సార్లు అనుకుంటుంటామనమాట. నాకే ఇన్ని కష్టాలున్నాయి. వాడు చూడు ఎంత పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నాడు వాడు అనుకుంటుంటామనమాట. ఎందుకు దీనికి కారణము? దేవుడేమన్నా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా చూస్తాడా? దేవుడికేమన్నా అంటే వీడు మంచి వీడికి బాగా చూడాలా, వీడిని చెడ చూడాలా అని ఏం లేదనమాట. దేవుడికి ఇవేమీ పట్టదన్నమాట. మన సంప్రదాయం ప్రకారం. ఏమిటి ఇక్కడ అంటే, మన కర్మ ప్రకారం అంటే ముందు జన్మలో మనం బాగా ఉంటే, ఈ జన్మలో మనం ముందు జన్మలో చాలా పుణ్యాలు మనం చేసింటే, ఈ జన్మలో ఇలా ఉన్నాము. ముందు జన్మలో చాలా పాపాలు చేసింటే, ఈ జన్మలో ఇలా ఉన్నాము అని చెప్పడానికి కోసం ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది చాలా పనికొస్తుందనమాట. ఒక వ్యక్తి మనం చాలా సార్లు మనం ఈ క్రిటిసిజం మనం చూస్తుంటాం అనమాట. మనం ఎందుకు దేవుడు ఇలా సృష్టించాడు అంటే, దేవుడు ఏమి సృష్టించడం లేదనమాట. మన పూర్వజన్మ కర్మ ఫలాలు బట్టి ఈ జన్మలో మనము మంచి ఇంట్లో పుడుతున్నాము, లేకపోతే చెడు ఇంట్లో పుడుతున్నాము, లేకపోతే గొప్ప ఇంట్లో పుడుతున్నాము, తక్కువ ఇంట్లో పుడుతున్నాము, ఇవన్నీను అలా జరుగుతుందన్నమాట. సో, ఇది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అందువల్ల పునర్జన్మ సిద్ధాంతం అనేది మనకుందన్నమాట. వాళ్ళకి లేదు అన్నటువంటి విషయం మనం ఇదొకటి తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్మినటువంటి వాళ్ళు బుద్ధిజం గాని, జైనులు గాని వీళ్ళంతాను మనలాగా హిందువుల్లాగానే వాళ్ళు కూడా నమ్మారు దీన్ని. అందువలన దీన్ని వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి బుద్ధుని యొక్క జాతక కథలు అంటాం కదా! ఆ జాతక కథలో బుద్ధుని రకరకాల జన్మల్లో అతను చేసినటువంటి పనులన్నీ చెప్పినటువంటి బుద్ధుని జాతక కథలవి. కాబట్టి బుద్ధిజంలో కూడా వాళ్ళు నమ్ముతారనమాట. తర్వాత సూఫీలని కొంతమంది ఉన్నారు. సూఫీలంటే వాళ్ళు ముస్లిం సెయింట్స్. భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మనతోనే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, వాళ్ళు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మినారనమాట. నమ్మి వాళ్ళేం చెప్పారంటే, ఈ దేహాంతర ప్రాప్తి అనేది వాళ్ళు నమ్మారనమాట. ఎలా నమ్మారు అనేది ఒక చిన్న పద్యం నేను మీకు చూపిస్తాను. ఒకాయన చెప్పాడనమాట. సూఫీ సెయింట్స్ చెప్పినటువంటి ఒక శ్లోకం. చిన్న శ్లోకం కాదు, ఒక పాట అది. నేను రాయిగా చనిపోయే ఒక చెట్టు అయ్యాను. అంటే పునర్జన్మ సిద్ధాంతం అనమాట. నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను. నేను జంతువుగా చనిపోయి ఒక మనిషిని అయ్యాను. అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి? మరణించి నేను తక్కువ అయిపోయింది ఎప్పుడు? నేను మనిషిగా చనిపోయి ఒక దేవతను అవుతాను అని చెప్పేసి సూఫీ సెయింట్ రాసినటువంటి శ్లోకం అనమాట. ఐ డైడ్ ఔట్ ఆఫ్ ద స్టోన్ అండ్ ఐ బికేమ్ ఎ ప్లాంట్. ఐ డైడ్ ఔట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ బికేమ్ ఎన్ అనిమల్. అండ్ దానికి ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లీష్‌లో దానికి ట్రాన్స్‌లేషన్ చేసినాను దీన్ని ఆఫ్ కోర్స్. ఇది యాక్చువల్‌గా ఆయన రాసింది ఉర్దూలో రాశాడు. ఉర్దూలో రాసిన దాన్ని ఉర్దూ మనకి ఎవరికీ అర్థం కాదు. అందువల్ల ఉర్దూది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ తీసుకొని నేను తెలుగులో రాశానన్నమాట దీన్ని. నేను రాయిగా చనిపోయి ఒక చెట్టునయ్యాను అనేది విషయం అన్నమాట. సూఫీయిజం అనేటువంటి వాళ్ళు కూడా దీన్ని నమ్ముతున్నారన్నమాట దీన్ని. సో, కాబట్టి దీన్ని ఈ నమ్మడం వల్ల ఉపయోగం ఏమిటి? ఉపయోగం ఏమిటి అంటే, ఈ జన్మలో అన్నా మనం కనీసం మంచి పనులు చేద్దాము. మరి వచ్చే జన్మ లేదనుకోండి, ఈ జన్మలో సుఖంగా హ్యాపీగా ఉందాము, సంతోషంగా ఉండిపోదాము. మరి ఉండదంతా అనుభవిస్తాము. ఎవరిని కొట్టి చంపేద్దాము అనేటువంటి బుద్ధి పుడుతుందన్నమాట. ఈ పునర్జన్మ ఉందిరా నీకు, ఇలా ఉన్నప్పుడు నీకు ఇలా కష్టపడతావు నువ్వు, వచ్చే జన్మలో అంటే కాస్త భయం ఉంటుందన్నమాట. ఆ భయం చెప్పడానికి, తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని ఎలా జస్టిఫై చేయడం అన్నమాట. చెప్పడానికి కోసం ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. అందువల్ల దీన్ని దేహినోస్మిన్ యథా దేహల పునర్జన్మ సిద్ధాంతం కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఈ దేహినోస్మిన్ యథా దేహకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. మనకి ఇంకొక నిమిషం ఉంది. తర్వాత వచ్చే శ్లోకంలో మనము శోకం అన్నది మరణం ఒకటే కాదు కదా, వేరే శోకాలు ఉంటుంది. ఆ శోకానికి పరిష్కారం ఏమిటి? అంటే మనము ఎప్పుడు మరణం ఒకటే కాదు కదా! మనకు శోకం అనేది మరణం ఎప్పుడు వస్తుంది? 3, 4 సార్లు రావచ్చు వ్యక్తి యొక్క జీవితంలో. వాళ్ళ తల్లి, తండ్రి ఇంకెవరో ఒకరు ఇద్దరు పోయినప్పుడు. చాలా మందికి అది తక్కువ ఉంటదనమాట. మిగిలిన శోకాలకు నివారణ ఎలా అని చెప్పడం వచ్చే క్లాస్‌లో మనం చెప్పుకుంటాం దానికి వచ్చే శ్లోకంలో వస్తుందనమాట. ఇప్పటికి మనము ఈ రోజుకి ముగిద్దాం. ఈ రోజుకి ముగించిన తర్వాత మనం మరి ఏమన్నా విషయం ఉంటే మీరు చెప్పొచ్చు.